అదే విధంగా ఈనాడు 1,00,00,000 మంది ఆడబిడ్డలకు 1,00,00,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొక్కసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికి 1,00,00,000 మందికి 1,00,00,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏళ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది. ఈ చదువే మన జీవితంలో వెలుగులో నింపుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా, ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కానీ వాళ్ళు చదువుకున్నారు, చదువును నిర్లక్ష్యం చెయ్యలే. అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో 25,000 మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సర్పంచులకు సూచన చేస్తున్న, ప్రైవేటు పాఠశాలల్లో 1,000 రూపాయల ఫీజులు అడుగుతున్నారు. నాణ్యమైన విద్యను మనం ఇస్తాం, నాణ్యమైన భోజనం మనం పెడతాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి, వాళ్ళకు కావాల్సిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది. కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి.